వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ నేను సోని. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అన్నిటికీ ఆమె కావాలి. ఆమె చేతుల మీదుగానే ఇల్లు నడుస్తుంది. కానీ ఆమెకు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? ఇంటిని నడిపే గృహిణి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే జాతి నిర్మాతగా సుప్రీంకోర్టు చెప్పింది. గృహిణి చేసే సేవలకు నెలకు 30,000 రూపాయలు ఇచ్చినా తక్కువేనని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం మాటలతో ఆమె శ్రమకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చినట్టయిందా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో గృహిణులపై వేధింపులు తగ్గుతాయా? కుటుంబ సభ్యుల మధ్య ఆమెకు సరైన గౌరవం లభిస్తుందా? హౌస్ వైఫ్ నుంచి హోమ్ మేకర్ గా మారిన ఆమెకు నేషన్ బిల్డర్ గా ప్రమోషన్ ఇస్తారా? రైట్ గా ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ శివాని అందించే సిద్ధంగా ఉన్నారు న్యూస్ నుంచి లైవ్ లో. శివాని, మొత్తానికి మనం చూస్తున్నాం హౌస్ వైఫ్ నుంచి హోమ్ మేకర్ గా మారిన ఆమెకు తిరిగి నేషన్ బిల్డర్ గా జాతి యావత్తు ప్రమోషన్ ఇస్తుందా లేదా అంటూ కూడా ఉత్కంఠ మొదలవుతుంది. జాతి నిర్మాతకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఎస్, ఇప్పుడు హోమ్ మేకర్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ కమెంట్ పాస్ చేసింది, సేయింగ్ దట్ ఉమెన్ అందరూ కూడా ఎవరు కూడా హోమ్ మేకర్ ని తక్కువ చేసి చూడకూడదు. హోమ్ మేకర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి నెలకి 30,000 కనీసం 30,000 వరకు రూపాయలు వాళ్ళకు ఇచ్చే సిచ్యువేషన్ ఉందన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు నిజంగానే హోమ్ మేకరా లేకపోతే నేషన్ బిల్డరా అన్నట్టుగా కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ కమెంట్ బయటకు వచ్చిందో దీనికి సంబంధించి అందరూ హోమ్ మేకర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఒక హోమ్ మేకర్ ఉమెన్ కి ఇదొక కొత్త ఐడెంటిటీ అన్నట్టుగా కూడా అందరు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మనం చూసాము, గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాము. హోమ్ మేకర్ ని అంటే జస్ట్ హోమ్ మేకర్ అన్నట్టుగా తీసి పడేసిన సందర్భాల్ని మనం చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు పాస్ చేసిన ఈ కమెంట్స్ ని విన్న తర్వాత అయితే హోమ్ మేకర్ ఈజ్ నాట్ ఏ జస్ట్ హోమ్ మేకర్, నేషన్ బిల్డర్ గా కూడా వాళ్ళని చూసే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో బేసికలీ ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు అన్ని చిన్న వస్తువుల నుంచి పెద్ద పనుల వరకు అన్ని కూడా హోమ్ మేకర్ ఉమెన్ చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు చేస్తున్న పనిని ఒకవేళ పరిగణిస్తే బై ప్రొఫెషన్ పరిగణిస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా నెలకి ఒక 30,000 మినిమం బేసిక్ అనేది 30,000 పే చేయాల్సిందే అన్నట్టుగా కూడా, అంటే వాళ్ళు పడుతున్న కష్టానికి అంత ప్రతిఫలం అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది హోమ్ మేకర్స్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు దట్ మా ఐడెంటిటీని సుప్రీంకోర్టు గుర్తించిందన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. బట్ బిఫోర్ దట్ క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ అయితే తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో పాటు జాయిన్ అవుతారు రజనీ గారు, అడ్వకేట్. ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీన్ వైల్ లెట్స్ టేక్ ఏ షార్ట్. రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, బయటికి మిత్రులు, లోపల మాత్రం కుతంత్రులు. ఎవరు పావులయ్యారు, ఎవరు వజీర్లయ్యారు, ఎవరు ఎవరితో చేయి కలుపుతారు, ఎవరు ఎవరికి చెక్ పెడతారు, ఇంటి గుట్టు పెరుమాళ్లకే కాదు నాకు తెలుసు. నేను మీ ఆశ లోగుట్టు, ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. హార్ట్ అటాక్ రిస్క్ ఎవరికి ఎక్కువ? మీకు విషయం తెలుసా? మహిళల కంటే పురుషులకే హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువట. జీవన శైలి, హార్మోన్స్ లో తేడాలు, శారీరక పరమైన ఇతర కారణాల రీత్యా పురుషులకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డాటా ప్రకారం ఏటా 17.9 మిలియన్ల మంది హృద్రోగాల బారిన పడి మరణిస్తున్నారు. చిన్న వయసులో హార్ట్ అటాక్ బారిన పడే అవకాశాలు పురుషుల్లోనే ఎక్కువని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హార్ట్ ప్రమాదం
పురుషుల్లో ఎక్కువగా ఉండడానికి పలు కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. స్త్రీలో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ గుండెపోటు నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తూ రక్తనాళాలు సులువుగా సంకోచ వ్యాకోచాలకు లోనయ్యేలా చేస్తుంది. దీంతో గుండె రక్త సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవట. పురుషుల్లో ఇందుకు ఛాన్స్ లేదు కాబట్టి వారికి హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. ఇక మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గినా కూడా పురుషుల కంటే వారిలో 10 ఏళ్లు ఆలస్యంగా హార్ట్ అటాక్ వస్తుందని అధ్యయనాలు తేలుస్తున్నాయి. జీవనశైలి అంశాలు కూడా పురుషుల్లో హార్ట్ అటాక్ కు అవకాశాలు పెంచుతున్నాయి. ధూమపానం, అనారోగ్య ఆహారపు అలవాట్లు, నిత్యం కుర్చీలో కూర్చుని పనిచేయడాలు వంటివి ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ధూమపానంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అవి కుచించుకుపోతాయి. గుండె రక్తనాళాల్లోనూ ఫ్లాక్స్ ఏర్పడి గుండెకు రక్త సరఫరా తగ్గి చివరకు గుండెపోటు వస్తుంది. ధూమపానం అలవాటు పురుషుల్లోనే ఎక్కువ కాబట్టి వారికి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడుగా మద్యపానం కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తుందని అంటున్నారు. ఇక అధిక ఒత్తిడితో కూడిన జాబ్స్ పురుషులే ఎక్కువగా చేయడం కూడా వారిలో హార్ట్ అటాక్ అవకాశాలను పెంచుతాయట. ఒత్తిడిని ఎదుర్కొనే తీరులో కూడా స్త్రీ పురుషుల మధ్య కొన్ని తేడాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురయ్యే వారికి బీపీ, దాని కారణంగా హృద్రోగాలు వచ్చే ఛాన్సులు పెరుగుతాయట. పురుషుల్లో హార్ట్ అటాక్ అవకాశాలు ఎక్కువగా ఉండడానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. తొలిసారి హార్ట్ అటాక్ కు గురైన వారిలో 70% మంది పురుషులే ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. దీనికి తోడు పురుషుల్లో LDL అనే చెడు కొలెస్ట్రాల్ సహజంగానే అధికంగా ఉంటుంది. ఇది కూడా రక్తనాళాలు పూడుకుపోయేందుకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఈ రోజు నేను మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు హార్మోజ్ జలసంధి చుట్టూ తిరుగుతుందన్నది మనకందరికీ తెలిసిందే. అయితే ఈ హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఏం చేస్తుందో తెలుసా? నేవీ మైన్స్ అంటే సముద్రంలో బాంబులను అమర్చుతుంది. అసలు ఈ సముద్రంలో బాంబుల్ని ఎలా అమర్చుతారు, సో ఏం చేయబోతుంది, ఇప్పుడు మొత్తంగా హార్మోజ్ అనేది నౌకలకు ఒక మృత్యు మార్గంగా మారిందా, ఈ బాంబుల్ని ఎలా పేలుస్తారు, అమెరికా ఏం చేయబోతుంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ సీమెన్స్ ని మొదట వాడింది ఎవరో తెలుసా? అమెరికా విప్లవం సమయంలో గన్ పౌడర్ అనేది నీటి అడుగున కూడా పేలుతుందని చెప్పి ఏల్ దేశానికి చెందిన డేవిడ్ బ్రుష్నెల్ అనే వ్యక్తి కనిపించాడు. సో అప్పటి నుంచి ఈ సీమెన్స్ ని తయారు చేస్తున్నారు. ఈ రోజు ఇరాన్ యుద్ధంలో ఇదే కీలకం కానుంది. మొత్తంగా అమెరికాను, ఇజ్రాయెల్ ను ఎదుర్కొనేందుకు ఇరాన్ ఉపయోగిస్తున్నది సీమెన్స్. సో మొత్తంగా హర్మూజ్ మొత్తాన్ని కూడా ఈ సీమెన్స్ పెట్టేసి, ఈ సీమెన్స్ అనేవి ఎలా పెడతారు, ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా వీటిని ఆపరేట్ చేస్తారనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సీమెన్స్ అంటే నార్మల్ గా మనము మందు పాత్రల గురించి వింటాం. అంటే ఇవి భూమి లోపల మందు పాత్రలు పెడుతూ ఉంటారు. ఈ భూమి లోపల మందు పాత్రలు పెట్టేసి సో వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు కనెక్షన్స్ ఇచ్చి పేల్చేస్తారు. అలానే నీటి అడుగున కూడా ఈ మందు పాత్రలు పెడుతూ ఉంటారు. వీటిని సీమెన్స్ అంటూ ఉంటారు. సో ఈ సీమెన్స్ ని IRGC ఇప్పుడు టార్గెట్ చేస్తోంది. మొత్తంగా హర్మూజ్ మొత్తాన్ని తన చక్రబంధంలోకి తీసుకుంది. సో హర్మూజ్ లో మొత్తంగా అంటే నౌకలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ నౌకలను ఆపాలి అంటే ఖచ్చితంగా సీమెన్సే తమ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం అని భావిస్తూ మొత్తంగా వెల్కమ్ బ్యాక్. సో బేసికలీ మనం మాట్లాడుకుంటున్నాము హోమ్ మేకర్ కి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన సెన్సేషనల్ కమెంట్ గురించి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రజనీ గారు, హైకోర్టు అడ్వకేట్. ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ రజనీ గారు. మనం చూస్తున్నాము ఒక సెన్సేషన్ కమెంట్ అయితే సుప్రీం కోర్టు నుంచి బయటకు వచ్చింది అకార్డింగ్ టు లైక్ హోమ్ మేకర్ కి సంబంధించి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేషన్ బిల్డర్ గా వాళ్ళని అభివర్ణించడం జరిగింది. ఈ కమెంట్ ని ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే ఇది హోమ్ మేకర్ గా వచ్చింది కాదండి, చిన్న కరప్షన్ ఏంటంటే భార్యాభర్తల కేసుల్లో మెయింటెన్స్ 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, అంతకు మించి ఇవ్వలేమండి అంటే లేదు లేదు కనీసం 30,000 ఉండాల్సిందే. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో భర్త దూరంగా ఉండి భార్య తనని తన బిడ్డల్ని పోషించుకోవడానికి తనకి తెలుసు ఏం చేయాలో, తనకు తెలుసు ఎంత కావాలో, తను మాత్రమే నిర్మించగలిగిద్ది సొసైటీనైనా లేకపోతే జాతినైనా అని ఒక గొప్ప తార్కాణంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అద్భుత మెసేజ్ అండి. అంటే ఎలా చూడొచ్చు అంటే ఫర్ సపోజ్ తండ్రి ఇక్కడ దగ్గర ఉన్న స్కూల్ కి వేసేద్దాం, ఎందుకు అంత ఖర్చు అంటాడు.
ఇక్కడ దగ్గర ఉండే స్కూల్లో చుట్టుపక్కల వాతావరణం పిల్లలకి బాగాలేదండి, బిడ్డలు పాడైపోతారు. మీరు ఎప్పుడో పొద్దున వెళ్ళి సాయంత్రానికి వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఇక్కడ వద్దు, దూరంగా ఉండే దగ్గర వేద్దాము, అక్కడ చుట్టూ ఉండే వాతావరణం కూడా బాగుండాలి అని కోరుకుంటుంది ఆ తల్లి. ఇక్కడ ఉంటే అయ్యే ఖర్చు 5,000, దూరంగా వెళ్తే 10,000. తండ్రి చూసేది ఒకవేళ ఖర్చేమో, తల్లి చూసేది బిడ్డల భద్రత ఏమో. అంటే అతనికి ఆలోచించే టైము ఉండదు, అతని పని అతనికి సరిపోతుంది. కానీ తల్లి ఎంత గొప్పగా దూరపు ఆలోచన చేస్తుంది అంటే, రాగల రోజుల్లో బిడ్డలు ఎదుర్కొనే సమస్యలను కూడా ముందుగానే గ్రహించి 10 రూపాయలు అయ్యే దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మంచి భవిష్యత్తు బిడ్డలకి ఇవ్వాలి, గొప్పగా చదివించాలి, మగవాళ్ళతో సమానంగా పెంచాలి. ఇప్పుడు నేను గృహిణిగా ఉంటూ రూపాయికి అల్లాడిపోతున్న పరిస్థితుల్లో నా బిడ్డ ఆ స్థాయిలో ఉండకూడదు, ఎంతో మందికి అందించే స్థాయిలో ఉండాలని ప్రతి గృహిణి, మీరన్నట్టుగా ప్రతి హోమ్ మేకర్ కూడా మనస్ఫూర్తిగా ఆలోచిస్తారండి. ఎందుకంటే మా తల్లి కూడా ఇంట్లో ఒక సాధారణ గృహిణి. మా నాన్నగారు ఇచ్చే 100 రూపాయలకి సాయంత్రానికి లెక్క చెప్పాలి. ఆవిడ ఎన్నోసార్లు అనేవాళ్ళు, మీరు బాగా చదువుకుంటే మీ చేతిలోనే డబ్బులుంటే మీరే స్వయంగా ఖర్చు పెట్టచ్చు, ప్రతి ఒక్కటి సమాధానం చెప్పబడలేదు, మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి అని సాధారణ ప్రతి ఇండిపెండెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. అందరికంటే బాగా వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళ గృహిణిగా ఉంటున్న సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇప్పుడు 5,000లో సరిపోతుంది, ఆ 10,000 ఎందుకు, నోరు మూసుకొని ఇక్కడే అని తండ్రి అనొచ్చు. కానీ ఆ తల్లికి తెలుసు, ఇక్కడ ఉంటే పిల్లలకి చదువు రాదు, భవిష్యత్తు బాగుండదు, విజయవాడలో వేద్దామా. కడపలో ఉండేవాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఎంతో మంది అండి వాళ్ళ బిడ్డల్ని విజయవాడలో చదివిస్తారు. అంత దూరం ఎందుకు, అక్కడే కాలేజీలు ఉంటాయి కదా అంటే, కాదు భద్రత ముఖ్యం అంటూ ఎంతో మంది ఆడబిడ్డలు బస్సుల్లో లేకపోతే ట్రైన్లో వచ్చి బిడ్డలు ఇక్కడ హాస్టల్లో వేస్తుంటారు. అంటే ఆ గృహిణి అనుకుంటది, నా బిడ్డ నాలాగా ఉండకూడదు, గొప్పగా ఉండాలి అని. రజనీ గారు ఇప్పుడు ఈ తీర్పు వింటుంటే, ఈ కమెంట్స్ వింటుంటే, గతంలో మనం చాలా సందర్భాల్లో గృహిణుల గురించి ఒక స్టేట్మెంట్ ఎప్పుడు వింటూనే ఉంటాం. ఇంట్లో పడి ఏం చేస్తూ ఉంటావు, చేసేది 2-3 పనులే కదా, దానికి ఎందుకంత తలనొప్పి అన్నట్టుగా చులకనగా తీసి పడేసే సందర్భాలు కూడా మనం చూసుంటాం. బట్ ఈ స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులో ఆమె గౌరవం ఆటోమేటిక్ గా పెరిగిపోయిందని చెప్పచ్చా? ఏమండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అంత గొప్ప వీరుడు అవడానికి గల బలమైన కారణం తన తల్లి అని పలుమార్లు చెప్తుంటారండి. మీరు చూస్తే ఇజ్రాయెల్ దేశం శాసించేస్తుంది అన్ని దేశాలని, చాలా చిన్న దేశమైన ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉండే గొప్ప గుణం ఏంటంటే, ఏ వ్యక్తి ఒక అభివృద్ధికి వచ్చినా, ఈ రోజు గూగుల్ ని కనుక్కున్నా లేకపోతే ఫేస్బుక్ ని కనుక్కున్నా అంతా ఇజ్రాయెల్ వాళ్ళే. సో దానికి సంబంధించిన వ్యక్తులే. సో వాళ్ళు చెప్తారు, మేము మా తల్లి దగ్గర నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం, మా తల్లి మేము ఈ స్థాయిలో ఉండడానికి మా తల్లే కారణం అంటూ చాలా గొప్పగా చెప్తారు. అంటే మీరు అనుకుంటారు గృహిణి అంటే ఇంట్లో ఉంటుందని, కాదండి. ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేసింది ఆ తల్లి, ఎంతో మంది ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసింది ఆ తల్లి. ఒక కలెక్టర్ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే తన తల్లి కృషి ఎంత ఉంటది. అయ్యా చదవాలయ్యా, మనం సొసైటీని శాసించాలయ్యా, గొప్పగా బతకాలయ్యా, 10 మందితో నువ్వు తప్పట్లు కొట్టించుకోవాలయ్యా అంటూ. ఇప్పుడు మీరు అడ్వకేట్ అయినందుకు కూడా ఆమె కృషి దాని వెనకాల ఉంది, ఆమె కృషి అని కూడా చెప్పచ్చు. 100% అండి. ఎందుకంటే ఒక సాధారణ గృహిణిగా ఒక అత్తింటి కుటుంబంలో ఒక భర్త దగ్గర ఉంటూ 100 రూపాయలకి 1000 రూపాయలకి లెక్క చెప్తూ వాళ్ళతో 4 మాటలు అంటూ, ఈ ఖర్చు ఎందుకులే తీసే అంటూ, ఆ బిడ్డకి ఈ చదువు ఎందుకులే వద్దు అని తన భర్త తనని అంటున్న ప్రతిసారి తనకి విద్య ఉన్నా, తన చేతిలో ఆదాయం ఉన్నా, తన నిర్ణయం తనకు తీసుకోగలిగే శక్తి తనకు ఉన్నప్పటికీ ఈ పాటికి IAS-లను IPS-లను తయారు చేసి ఉండేవాళ్ళు. కాదు ఇక్కడే చదవాలి, ఇక్కడే ఉండాలి, కోచింగ్ సెంటర్ కొద్దు, ఢిల్లీకి ఎలా పంపిస్తాం ఆడపిల్లల్ని, హైదరాబాద్కి ఎలా పంపిస్తాం అంటూ ఎంతో మంది కట్టివేయబడ్డారు. కాబట్టే ఈ రోజు అందరూ నిలబడలేని పరిస్థితులు నెలకొనిందండి. ఈ మాత్రమన్నా ఉన్నామంటే తన తల్లి, ఏ తల్లికైనా, ఇప్పుడు మా తల్లి ప్రోత్సాహం లేకుండా ఈ మాత్రం ఉండలేం కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో మీ గృహిణులని గృహిణిగా చూడకుండా, నిర్మలా సీతారామన్ గారి తల్లి ఎంత గొప్పగా ఆలోచించుంటదండి, సుష్మా స్వరాజన్ గారి తల్లి ఎంత గొప్పగా ఆలోచించుంటదండి, ఇందిరాగాంధీ గారి తల్లి నెహ్రూ గారి భార్య నెహ్రూ గారితో సరి సమానంగా తన కూతుర్ని రాజకీయాల్లోకి దింపినారా? లేకపోతే ఆవిడతో సరి సమానంగా ఈ రోజు చూడండి, ప్రియాంక గాంధీ గారు దేశాల్లో శాసించేస్తుంటే రాహుల్ గాంధీ గారి పక్కన కూర్చుంటే అప్పుడు అనిపిస్తుంది కదా, సాధారణ గృహిణినా సోనియా గాంధీ.
కాదు కదా. వీళ్ళందరూ ఇళ్లలో ఉంటున్నారా లేకపోతే ఇంకొక దగ్గర ఉంటున్నారా? ఎంతో మంది గొప్పవాళ్ళు, రాజకీయ నిష్ణాతులు, కలెక్టర్లు, స్పోర్ట్స్, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కైనా తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉంటుంది కదండి. తండ్రి కావాలంటే డబ్బులు ఇస్తారు కానీ నిరంతరం తల్లితోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటారు కదా. అందుకని అటువంటి గృహిణికి మెయింటెనెన్స్ ఇచ్చే దగ్గర 10,000 20,000 ఇవ్వకండి అయ్యా. భర్తలు దూరంగా ఉంటారు, ఆ తల్లి బిడ్డలకి రక్షణ కల్పించాలనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో ఇంటద్దు తక్కువ అండి. అక్కడ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు భర్తను వదిలేసినారు, లేకపోతే ఒంటరిగా ఉంటుందని అవహేళనకి గురయ్యే పరిస్థితులు ఉంటాయండి. అటువంటి పరిస్థితుల్లో నుంచి మంచి సొసైటీ ఏరియాలో తను వచ్చి తన బిడ్డల్ని చదివించుకోవాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరుగుతుందండి? ఆవిడ ఉండే ప్లేస్ లో 10,000 ఎక్కువేనండి అంటే అవునేమో, 10,000 ఎక్కువేనేమో, కానీ ఆవిడ దీన్నే ఆసరాగా తీసుకొని కొందరు కొందరు మహిళలు ఉన్నదానికంటే ఎక్కువ అడిగితే అప్పుడు అలాంటి పరిస్థితులు ఏంటండి? ఏమండి, అక్కడ భర్త శాలరీని బట్టి భార్యకి మెయింటెనెన్స్ ఉంటుందండి. మధ్యలో మనం చూసాము మంత్లీ 3 lakhs అని అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందో కూడా మనం చూసాము. సో మిస్యూజ్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మిస్యూజ్ అనే కంటే నువ్వు అంత జీతగాడి అన్నప్పుడు నీ బిడ్డలు కూడా నీ స్థాయికి తగ్గట్టుగా పెరగాలని ఎందుకు కోరుకోవు? నువ్వు 3 లక్షలు సంపాదించుకుంటూ 5 స్టార్ హోటల్లో రూమ్ లో ఉంటూ ఖరీదైన కారులో వెళ్తూ నీ బిడ్డలకు మాత్రం 30,000 మెయింటెనెన్స్ ఇస్తాను, 50,000 మెయింటెనెన్స్ ఇస్తానంటే ఎలా? అది అవుతుందా? మనిషిని బట్టి భరణం పెరుగుతుంది కదండి, అతని కెపాసిటీని బట్టే కదా. నిన్నటి రోజు విజయ్ గారు ఎంత భరణం ఇచ్చి ఉంటారండి? ఆయన కేసులు ఎంత నమోదై ఉంటుందండి? సాధారణ పౌరుడికి ఎంత ఉంటుందండి? సినిమా యాక్టర్కి ఎంత ఉంటుందండి? కలెక్టర్కి ఎంత ఉంటుందండి? అంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి, వాళ్ళు కట్టిన ఐటీ రిటర్న్స్ ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి ఆ కుటుంబాన్ని అతను లేకపోయినా ఆ తల్లి లీడ్ చెయ్యాలి. కాబట్టి తన తండ్రి ఉన్నా లేకపోయినా పలానా తండ్రికి కొడుకే కాబట్టి ఆ తండ్రి హోదా తగ్గకుండా తల్లి ఆ బిడ్డల్ని పెంచాలి. కాబట్టి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ని అతని శాలరీతో ఈక్వల్ గా చూస్తారండి. దాన్ని బట్టే దాంట్లో 50%, 70%, కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్ట పిల్లలు కూడా గొప్పగా చదవాలనుకుంటున్నారా, ఇంకోటి అది ఫుల్ ఆలిమోనీ ఇస్తున్నారా, పర్మనెంట్ మెయింటెనెన్స్ ఇస్తున్నారా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లియర్ చేసుకుంటున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. మెయింటెనెన్స్ అనేది మాత్రం కంటిన్యూస్ గా పోయేటటువంటి నిరంతర ప్రాసెస్. నువ్వు కన్న బిడ్డలకి నువ్వు వదిలేసినప్పటికీ నువ్వే బాధ్యుడివి, నువ్వే బాధ్యతగా నిలబడాలి. ఆడబిడ్డలు అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు చదువుకొని ఉంటే ఉద్యోగం చేయగలరు, చదువుకొని లేకపోతే ఏదో ఒక పని చేయగలరు. ఏదో ఒక పని చేయడానికి కూడా బయటికి రాలేని మహిళలు కూడా తన బిడ్డల్ని పోషించుకొని తన బిడ్డలో సొసైటీగా గట్టిగా నిలబడాలి అనుకుంటే తప్పని పరిస్థితి, తగిన ఆదాయం ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన. రజనీ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వ్యాఖ్యలతో గృహిణులపై వేధింపులు తగ్గుతాయని అడిగితే ఏం చెప్తారండి? అలా అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ 30,000 పెంచారు కదా, అంత కట్టలేమని వేధింపులు తగ్గుతాయంటే అది ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే పడేద్దాం లేపో, 30,000 కాకపోతే 40,000 దాని మొఖం పడేస్తాను అనేటటువంటి వాళ్లే ఉంటారు. కానీ 30,000 కట్టలేక భార్యని ఇంటికి తెచ్చుకునేటువంటి వారి వ్యవస్థలు అయితే లేవండి. అంటే ఏ చట్టం వచ్చినా సరే దాని వల్ల సొసైటీలో మార్పు రాదు. అంటే కాదు, అలా కాదండి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ వల్ల ఈ హోమ్ మేకర్ గృహిణులు ఎవరైతే ఉంటారో వారి ఇంట్లో ఆటోమేటిక్ గా గౌరవం పెరిగి ఆ రెస్పెక్ట్ పెరిగితే గివ్ అండ్ టేక్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా వేధింపులు అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా వేధింపులు అనేది తగ్గచ్చు అంటారా? 100% అండి. అటువంటి మీరు అన్న ఆలోచన అది కరెక్ట్. ఎందుకంటే ఈ తల్లి తన బిడ్డని భర్తకి దూరంగా ఈ తల్లి తన బిడ్డని ఎలా పోషించుకుంటుంది, ఎలా పెంచుతుందంటే, చూడరా నాన్న ఎలా కష్టపెడితే మనం ఎలా కష్టపడుతున్నాము, నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసుకున్న భార్యని ఏ మాత్రం కష్టపెట్టకూడదు. అలా కష్టపెడితే నేను ఎలా కష్టపడుతున్నానో నీ చేసుకోబోయే భార్య కూడా అలాగే కష్టపడిద్ది. నిన్ను కష్టపడి చదివిస్తున్నాను కదా, దానికి తగ్గట్టుగా విలువగా బతుకు అంటూ ఈ తల్లి ఎప్పుడైతే మంచి జీవితాన్ని కొనసాగిస్తుందో, మంచి భవిష్యత్తుని బిడ్డకిస్తుందో, రానున్న కాలంలో ఇలాంటి వేధింపులు మారి బిడ్డలు తన కళ్ళ ముందు చూసిన ప్రభావాలు సన్నివేశాలను బట్టి వాళ్ళంతటా వాళ్ళలో మార్పు వస్తుందనే కానీ ఈ చట్టాల వల్ల, ఈ 498 కేసుల వల్ల, ఈ విడాకుల వల్ల, లేకపోతే ఈ అరెస్టుల వల్ల మారరండి. వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలంటే అక్కడ కూడా తల్లే మొదటి ప్రేరణ, తల్లిదే మొదటి స్పర్శ. సో ఇటువంటి పరిస్థితుల్లో తల్లి తను పడ్డ బాధ తన కోడలు పడకూడదని తన కొడుకుని గొప్పగా పెంచితే ఈ వేధింపులు తగ్గిపోతాయి. కొడుకు కూడా
వేధించడండి. ఎందుకంటే తన తల్లి ఎంత బాధపడిందో అంతకంటే గొప్పగా నా భార్య నేను తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన అతనిలో తపన. కలుగుతుంది, తన తల్లి కూడా కలిగిస్తుంది. ఓకే. సో ఫైనల్ గా రజనీ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ స్టేట్మెంట్ గురించి? మహిళలకు, గృహిణులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా సుప్రీంకోర్టుకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఎంత గొప్పగా ఆలోచించి ఒక సాధారణ గృహిణి ఏం చేస్తున్నావు, ఇంట్లో అంట్లు కడుక్కోవడమేగా, ఏం చేస్తున్నావు, అసలు తగాదాలు వచ్చినప్పుడు అండి ఎవరైనా మాటలు మాట్లాడుకున్నప్పుడే నేనేమన్నా చేతులు గాజులు వేసుకున్నానా, అరే ఆ లంగాగాడు ఆ గాజులు ఎందుకు అలా మాట్లాడతారు? ఒక మహిళ ఒక లంగాలు కట్టుకునేది నీ తల్లి నీ చెల్లి ఉండదా? లంగా కట్టుకునేవాడు గాజులు వేసుకున్నాడు, ఇంట్లో అంట్లు కడుక్కునేవాళ్ళలాగా, అరే అంట్లు కడుక్కోవడం తప్ప? అరే ఎందుకని మీరు గృహిణిని అంత తక్కువగా చూస్తారు? ఇంత తక్కువగా చూస్తారు. మీరు సొసైటీలో ఒక గొప్పగా తిరుగుతున్నారంటే ఆ గృహిణి ఎన్నో సిద్ధాంతాలు ఫాలో అవుతూ ఇంట్లో నలిగిపోతూ కూడా తని కాలిపోతూ వెలుగునిచ్చే దీపంలాగా ఉంది కాబట్టే కదా ఈ రోజు మీరు సొసైటీలో తిరగలుగుతున్నారు. పోల్చేటప్పుడు ఎందుకు నేనేమన్నా ఖాళీగా ఇంట్లో అంట్లు కడుక్కున్నాను అంటే ఖాళీగా ఉన్న అంట్లు కడుక్కుంటారా ఏమండి? మీరు లేకపోతే చేతులు గాజులు వేసుకున్న వాళ్ళు మహాయుద్ధాలు చేయలేదా అండి? ఝాన్సీ లక్ష్మీబాయి చేయలేదా? సరోజినీ నాయుడు గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. సో గొప్పగా ఆలోచించినటువంటి సుప్రీం కోర్టు ఏ ధోరణిలో అయితే ఉందో గృహిణులకు ప్రధాన ప్రయారిటీ కల్పించండి. వాళ్ళ ఆలోచన గొప్పగా ఉంటది. వాళ్ళు ఎదుర్కొన్న సమస్య వేరెవరూ ఎదుర్కోకూడదని బాధపడుతూ వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని గొప్పగా తీర్చిదిద్దే మహిళలకి మీరు ప్రధాన ప్రాధాన్యత కల్పించండి అంటూ మెయింటెనెన్స్ లో కల్పించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.